తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు నగరం ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కిసాన్ మేళా నిర్వహించారు. వ్యవసాయ పరిశోధన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, కళాకారులు హాజరయ్యారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన అన్ని స్టాళ్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రతి రైతు ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయంగా జమ చేస్తుందని, ఇందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం అందించే 6,000 రూపాయల కనీస ఆదాయ మద్దతు కూడా ఉందని తెలిపారు.
వాళ్ళల్లో ఎక్కడో యూనిటీ అనే దానికి అర్థమే తెలియదు రైతులు. ప్రభుత్వాల మీద ఎట్లా పోరాడాలా అవసరమైన అంటే అనవసరంగా కాదు, ఎట్లా ఐకమత్యంగా ఉండాలా, ఏ విధంగా మనం మన హక్కుల్ని సాధించుకోవాలనే విషయంలో ఎవరంటే వెనకుండేది రైతులు. మనం చూసాం కదా ఇప్పుడు కిసాన్ మే కోసం, బట్ స్టిల్ కష్టాల్లో ఉండేవాళ్ళు, అప్పుల్లో ఉండేవాళ్ళు ఎవరంటే రైతులు. వాటి కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రైతుల విషయం ఏదొచ్చినా నేనైతే వదిలిపెట్టినా. మొత్తం డే 1 94 నేను ఎమ్మెల్యే అయినా ఇమ్మీడియట్గా 2200 ఎకరాలు బీబీఐ జీవీకే బీబీఐ ఎకరా 35,000 నేను వచ్చి ఆపి ఎన్టీ రామారావు గారు తీసుకుపోయి ఇమీడియట్గా 60,000 చేయించాం. తర్వాత 2007 రాజశేఖర రెడ్డి సీఎం 7,000 ఎకరాలు ఆడ పోర్ట్, జెన్కో, రిలయన్స్ ఎకరా 3 లక్షలు డిసైడ్ చేశారు. పోరాడి 6 లక్షలు చేసాము. మళ్ళీ బస్సులు వేసుకుపోయి రాజశేఖర రెడ్డి గారిని నొప్పించి మెప్పించి ఒప్పించి 7,70,000 7 లక్షల రూపాయలు చేయించాం. 7,000 20 సెంట్లు పోద్ది. అది హైవే పక్కన, రోడ్డు పక్కన, ఎంత పొలం వ్యాలీ అయినా ఉన్నాయి పోద్ది. 50,000 ఇస్తున్నారు. ఫైట్ చేసి ఫౌండేషన్స్ ఆపేసాం. ఎందుకంటే మొత్తం పవర్ జనరేషన్ మన కాన్స్టిట్యున్సీ నుంచి పోతుంది కాబట్టి 6 రాష్ట్రాలకి లైన్లు, ఇటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, తెలంగాణ పోరాడి ఫౌండేషన్స్ ఆపిచ్చేసారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు. ఇది ఎట్లా ఆపుతారండి మీరు? మీ జిల్లా, మీ నియోజకవర్గం, మీ స్టేట్ ఇష్యూ కాదు ఇది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మాకు అనవసరమయ్యా. ఒక ఎకరా వాల్యూ ఎంత పడిపోతుంది? ఆ హైటెన్షన్ లైన్లు పోయిన తర్వాత ఆ భూమిని కొనేవాడు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కడప నగరంలో పర్యటించారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాయిబాబా, విద్యా సంస్థల అధినేత రామచందర్ రెడ్డి కుమారుడు సుధీర్ కుమార్ రెడ్డి వివాహం నగర శివార్లలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రామచందర్ రెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుతో పాటు ఇతర నేతలు, అభిమానులు పాల్గొన్నారు. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల బర్డ్ ఫ్లూ ప్రబలుతోందని, ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ కేసులు నమోదయ్యాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ సిహెచ్ లత తెలిపారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతోందన్నారు. ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయని తెలిపారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కోళ్లల్లో మరణాల శాతం బర్డ్ ఫ్లూ మూలన అధికంగా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగింది ఇది. ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, దీని అవగాహన కల్పించటానికి చాలామందిలో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడింది. ఈ మరణాల శాతం వలన అసలు కోడిగుడ్లు తినవచ్చా, మీట్ తినవచ్చా, చికెన్ మీట్ అనేది, ఈ సంశయాలన్నిటినీ మేము దానికి ఆన్సర్స్ ఇవ్వటానికి, ఆ భయాందోళనలను తొలగించడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయటమైంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మూలన సోకుతుంది. ఎస్పెషల్లీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. సో ఇది H5N1 అనే వైరస్ ద్వారా జరుగుతుంది. ఎక్కువగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధి ఇది. సో ఈ వ్యాధి సోకినప్పుడు జనరల్గా ముందు ఏంటంటే ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అని అడిగితే, ఈ వ్యాధి ముఖ్యంగా మనకి వాటర్ ఫౌల్స్ అండ్ వలస వచ్చే పక్షుల ద్వారా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. సో సంవత్సరానికి ఒకసారి మీకు ఉన్న పులికాట్ సరస్సు వీటిలో నెల్లూరు వీటి నుంచి వలస పక్షులు చాలా వందల్లో వేలలో వస్తుంటాయి. సో ఈ వలస పక్షులు వాటర్ ఫౌల్స్ క్యారియర్స్ లాగా పనిచేస్తాయి. సో అవి వైరస్ని క్యారీ చేస్తాయి కానీ అవి వ్యాధి అనేది వాటికి సోకదు.
సో ఈ వలస పక్షుల యొక్క రెట్టలు వీటి ద్వారా అవి నీళ్ళలో పడటము, ఆ వాటర్ స్ప్రెడ్ అవటము ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి అన్నారు. దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, పలు సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఉన్నత విలువలు, అంకిత భావానికి నిదర్శనం సంజీవయ్య జీవితమన్నారు. ఆయన ఆశయాలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలో తండ్రిని కోల్పోవటం, కష్టపడుతూ విద్యను అభ్యసించటం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర నిలవడం చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం, అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుకోలుతనానికి నిదర్శనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడన్న మంత్రి నిమ్మల. జగన్ ట్వీట్ ఆయన నేర స్వభావాన్ని చాటుతోందని వ్యాఖ్య. కక్ష సాధింపులు, అధికార దుర్వినియోగం వైసీపీ నేతలకే సాధ్యం. చేసిన తప్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని. వల్లభనేని వంశీ అరెస్టులో ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉంది. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపణలు. గోవింద నామస్మరణతో మార్మోగ్న కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.